క్యూమోలో నింబస్ మేఘాలు కమ్ముకోవడంతో హైదరాబాద్లో భారీ వర్షం దంచుకొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, అఫ్జల్గంజ్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, అబిడ్స్, కోటి, దిల్సుఖ్నగర్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. షేర్లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మరో 3 గంటలు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, ములుగు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, హైదరాబాద్ లో ఒకటేసారి వర్షం బాగా దంచుకొట్టింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో దాదాపు గంట నుంచి భారీ వర్షం కురుస్తుంది. మరో 2-3 గంటల పాటు కురిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు సికింద్రాబాద్ తో పాటు బొల్లారం, అంతేకాకుండా ఏదైతే తిరుమలగిరి, బోయిన్పల్లి, మొత్తంగా మారేడ్పల్లితో పాటు సికింద్రాబాద్, తార్నాక, అంతేకాకుండా హబ్సిగూడ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు షేర్లింగంపల్లితో పాటు కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఇటు వర్షం కురవడంతో ఎక్కడికక్కడ నీళ్లు కూడా నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి స్థాయిలో సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇటు రోడ్లపైన కూడా పెద్ద ఎత్తున వరద అనేది వచ్చి చేరింది. ఇటు చెరువులను కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు నిమగ్నమయ్యారు. పూర్తిగా మరో 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం. జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో మరో 2-3 రోజుల పాటు ఈ వర్షం కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది కూడా శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.